తమ ప్రభుత్వం రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇక నంద్యాల జిల్లా వెలుకోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మద్రాసు ప్రధాన కాల్వకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. చంద్రబాబు సీఎం అయితే వానలు పడవని ప్రచారం చేసినా ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా నీటితో కలకలలాడుతున్నాయని చెప్పారు. రాయలసీమలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు. కాలువ పెండింగ్ పనులు పూర్తి చేసి తెలుగు గంగా రిజర్వాయర్ కింద సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గ పరిపాలన ఉండిందో, రైతు ప్రభుత్వం, రైతు బాంధవం చెప్పుకున్న వాళ్ళు ఎక్కడా కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయకుండా రైతులంతా కూడా నష్టపరచడం కూడా జరిగింది. వచ్చిన నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారం మేనేజ్మెంట్ చేసినారు. మరి అంతకుముందు వాళ్ళు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా పనిగట్టుకొని గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వర్షాలు పడవు, ప్రాజెక్టులు నిండవు అని మాట్లాడిన దద్దములు, దరిద్రులు. నిన్న కూడా అడిగాను, ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి వర్షాలంటే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది మన రాయలసీమ ప్రాంతంలో, మన ప్రాంతంలో కూడా. అలాగే అటు తుంగభద్ర కానివ్వండి, ఇటు కృష్ణా కానివ్వండి, పైన కూడా వర్షాలు పడి బ్రహ్మాండంగా ఉధృతంగా వరదలు రావడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిండుతూ ఉన్నాయి.